నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. క్యాంపు కార్యాలయం నుండి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తనను గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానన్నారు. ప్రతి మండలంలో వైద్య సదుపాయాలు సమకూరుస్తామంటున్న టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్తో మా ప్రతినిధి మల్లికార్జున్తో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే ఉదయగిరిలో ఉన్నాం. అయితే ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ అయితే వింజమూరు నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా ఇక్కడ ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆర్ఓకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఉదయగిరిని ఏ విధంగా భరోసా ఇస్తున్నారు? మీరు ఏ సమస్యలు ఇప్పటివరకు ప్రచారంలో ప్రజల దృష్టికి మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు? ప్రజలకు మీరు ఏమని భరోసా ఇస్తున్నారు? ఈ రోజున ఇక్కడ స్పందన చూస్తూ ఉంటే, ఈ మనకు నామినేషన్కి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే దాదాపుగా ఇక్కడున్న ఉదయగిరి నియోజకవర్గంలో ఓటర్లు డిసైడ్ అయిపోయి ఉన్నారు. క్లియర్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఏం చేయాలి, మనం ఏం చేస్తే మన జీవితాలు బాగుపడతాయి, ఏం చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందద్ది అనే దాని మీద స్పష్టమైన అవగాహనకు వచ్చి ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు కానీ, ఇక్కడ ఈరోజు నామినేషన్కి వచ్చిన సందర్భం కానీ, మొన్న మన సార్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు వచ్చిన అశేష స్పందన అవ్వచ్చు, అంతకుముందు మేము కార్యక్రమాల్లో అవ్వచ్చు. సో సోదరుడు చెప్పినట్టుగా ఉద్యోగాల విషయంలో మటుకు పెద్దపేట వేయాల్సిన అవసరం ఉంది. రేపు 5 ఏళ్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఆ కుర్రోడు చెప్పినట్టుగా ఈ లోకేష్ బాబు యువగళ నిధి కింద ముందు వాళ్ళని ఆదుకోవాలి మనం ఫస్ట్. దానికి పెద్ద ఆయన చంద్రబాబు గారు ఆలోచించి, లోకేష్ బాబు గారు ఆలోచించి, మన పవన్ కళ్యాణ్ కానీ అందరు కలిసి కూర్చొని యువగళం నిధి కింద 3,000 రూపాయలు ఇవ్వాలని ఒక ప్రణాళిక వేశారు. అలాగే ప్రతి కుర్రోడికి కూడా, ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, చదువుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఉద్యోగం లేని వారికి నెలకి 3,000 రూపాయలు ఇచ్చి టెంపరీగా ఆదుకోవడం జరుగుతూ ఉంది. వారికి ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. 8 మండలాల్లో యువతకందరికి కూడా ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నా శక్తి మేరకు నేను నా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, నాకు తెలిసిన నెట్వర్క్లో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కానీ, టూరిజం డెవలప్ చేసి కానీ, వీటన్నిటికీ మనం మొదటగా ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ దాదాపుగా 75 ఏళ్లలో సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఇదే సమస్య మీద మనం ఫోకస్ చేసాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళట్లేదు, కొన్ని వెళ్ళినాయి, కొన్ని వెళ్ళలేదు, అనుకున్న రీతిలో ముందుకెళ్ళలేదు. ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఈ రోజున కొన్ని పంచాయతీల్లో, కొన్ని ఊళ్ళలో మేము తిరిగేటప్పుడు చూస్తూ ఉంటే పాపం ఇంకా కూడా ఫ్లోరైడ్ వాటర్ కుండలో గుడ్డ కట్టుకొని దాంట్లో పోసుకొని, దాన్ని వడపోసుకొని తాగే పరిస్థితి ఉందంటే, ఈ రోజున మనం ఎక్కడికి పోతా ఉన్నాం? 75 ఏళ్ళైంది ఇండిపెండెన్స్ వచ్చి. మనకు ఎన్నో పథకాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. ఎన్ని ఎటు పోతున్నాయి అర్థం కావటం లేదు. కనీసం వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు? అయ్యా తాగేదానికి నీళ్ళు ఇవ్వండి, ఉండడానికి చిన్న ఇల్లు ఇవ్వండి. ఒకే ఇంట్లో దాదాపుగా మేము 15 మంది ఉంటున్నాం. ఎలా ఉండమంటారు? పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒకటే గుడిసె, ఒకటే లేకపోతే ఒకటే చిన్న పక్కా ఇళ్ళు. మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఇదే క్వశ్చన్ వాళ్ళు అడిగేది. వాళ్ళు మెట్ట ప్రాంతం సంబంధించి అయితే, ఉదయగిరి మెట్ట ప్రాంతం సంబంధించి అయితే మొత్తం 8 మండలాలకు సంబంధించి 8 మండలాల్లో ఏదన్నా ఇబ్బందికరమైన అనారోగ్య బాధన పడితే నెల్లూరుకి రావాల్సి వస్తుంది, దాదాపు 100 కిలోమీటర్లు. అయితే మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఈ 8 మండలాలకు సంబంధించి ఒక్కో మండలానికి ఏమన్నా మామూలుగా PHC ఏమన్నా కేంద్రాలు పెట్టి వాళ్ళకి వైద్య సదుపాయాలు ఏమన్నా ఏర్పాటు చేసేందుకు కూడా మీరు ఏమైనా పూనుకుంటారా? ఒకటి, ఈ హెల్త్ కేర్ సమస్య అనేది, హెల్త్ కేర్ గురించి మనం ఆలోచన చేయాల్సి ఉంది. ఇక్కడ దాన్ని ఆలోచన చేసి మేము సర్వే చేయించుకొని అది ఒక పెద్ద సమస్యని భావించబట్టే 2 ఏళ్ల క్రితం సొంత నిధులతోటి ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం చేసి రన్ చేసి దాన్ని 450 దాదాపుగా 450 గ్రామాల్లో తిప్పి 29,000 మందిని ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరిగింది. మనం హెల్త్ కేర్ సమస్యని బాటమ్ నుంచి, రూట్ లెవెల్ నుంచి మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి జబ్బును బారిన పడి వాళ్ళని ఎలా ఆదుకోవాలనేది అది ఒక ఎత్తు. అది కాకుండా కిందకి వెళ్ళి మనం అసలు ఫస్ట్ టెస్టింగ్ ఉందా లేదా? ఫస్ట్ ఒక మనిషికి 40 ఏళ్ళు నిండిన తర్వాత ECG చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఇంకొక టెస్టింగ్ జరుగుతూ ఉందా, కిడ్నీలు టెస్ట్ చేస్తున్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైనా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా డయాబెటిక్ అయ్యారా, BP తోటి అలాగే ఉంటున్నారా? ఇవన్నీ మనం అడ్రస్ చేసినందువల్ల ఏమవుతుందంటే చిన్న హెల్త్ కేర్ కాస్ట్ బాగా తగ్గుతుంది కుటుంబానికి. హెల్త్ కేర్ కాస్ట్ కుటుంబానికి ఎప్పుడైతే తగ్గుద్దో వాళ్ళ ఆదాయంలో నుంచి ఎక్కువ షేర్ హెల్త్ కేర్కి పోదు, వాళ్ళు వేరే దానికి వాడుకునే అవకాశం ఉంది. సో ఆ బ్యాలెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాకు ఆ నాలెడ్జ్ ఉంది, నేను చూశాను ఇతర దేశాల్లో ఎలా జరుగుతూ ఉంది, మన దేశంలో ఎలా జరుగుతుంది. చదువుకున్న వాళ్ళం కాబట్టి, ఈ ప్రాజెక్టులన్నీ చేసిన వాళ్ళం కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది, స్పష్టమైన ఐడియా. రూట్ లెవెల్ నుంచి దీన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చెప్పిన దానికి ఎమర్జెన్సీ వ్యవస్థ లేదు అసలు. ఇక్కడ ఉదయగిరిలో కానీ, వింజమూరులో కానీ, పడగల ఆసుపత్రులు అన్ని RMP డాక్టర్లతోనే నడుస్తూ ఉంది. మొత్తం అన్ని పంచాయతీల్లో పాపం RMP డాక్టర్లు వారి సేవలతోనే కొద్ది గొప్ప మందులతోటే వాళ్ళకున్న అవకాశాలతోటి చేస్తూ ఉన్నారు. ఇక్కడ దీన్ని అంతా కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే వ్యవస్థ హాస్పిటల్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవ్వచ్చు, ఇక్కడ కానీ అక్కడ కానీ.
మనం ఓవరాల్గా అండి హాస్పిటల్స్ ఒకటే కాదు ఇక్కడ చేయాల్సింది, మనం డయాలసిస్ సెంటర్లో పాపం డయాలసిస్ పేషెంట్లు ఈ రోడ్లు, ఈ దిక్కుమాలిన రోడ్లలో కనీసం ఒక రోడ్డు కూడా రిపేర్ చేసిన పాపన బాలేదు. నాకైతే కంప్లీట్గా నాకు ఎప్పుడు బ్యాక్ ఇది కూడా ఉండేది, బ్యాక్ పెయిన్ ఎక్కడ ఉండేది కాదు. ఈ రోడ్లలో 2 ఏళ్ళు తిరిగేసరికి నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డయాలసిస్ సెంటర్కి వెళ్ళాలంటే పాపం ఆ డయాలసిస్ చేయించుకొని వచ్చేసరికి ఊపిరిపోతా ఉంది, మనిషి ఊపిరిపోతుంది పాపం. ఒక్కోసారి వాళ్ళు నైట్ టైం వెనక్కి రాలేక అక్కడే పడి ఉంటున్నారు. కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి అలాగే ఎమ్మెల్యేగా కూడా ఉదయగిరి ఎమ్మెల్యేగా తాను గెలుపొందితే మాత్రం తాగునీరు సాగునీరుతో పాటు అలాగే మొత్తం ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరికీ వైద్య సదుపాయాలను కూడా కల్పిస్తాము, నిరుద్యోగులు కూడా ఉద్యోగాలను కల్పిస్తే విధంగా అడుగులు వేస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో